హాయ్ హలో నమస్తే. నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్. AP10 యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో AP10 యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి, ఆదరించండి, ప్రోత్సహించండి, ఆశీర్వదించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ AP10 యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఏమన్నా ఐకాన్ బెల్ టచ్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి AP10 YouTube channel. Good luck to AP10 YouTube channel. This is Aparav Jabardast. AP10 న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా శాఖ నూతన కమిటీని ఎన్నుకున్నారు. జాబ్ రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ 20 మందితో కూడిన నూతన కమిటీని ప్రకటించారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా నరేష్ కుమార్, ప్రైమ్ 9 ప్రధాన కార్యదర్శిగా చరిత్ర కుమార్, రాజ్ న్యూస్ కోశాధికారిగా సురేంద్ర, బిగ్ టీవీ ఉపాధ్యక్షుడిగా కృష్ణ, 6 టీవీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మురళి, బీఆర్కే న్యూస్ జాయింట్ సెక్రటరీగా మధు, ప్రైమ్ 9 వెంకట్, సూర్యాలను ఎన్నుకున్నారు. ఇక ఈసీ మెంబర్లుగా వెంకయ్య, ప్రైమ్ 9 జోషి, బీఆర్కే మధు, బీఆర్కే ప్రదీప్, సూర్య, సురేష్, రఫీ, మహేష్, రవికిరణాలు, రాజేష్, సువర్ణ టీవీ, జోసఫ్, సాస్ టీవీ, సునీల్, మెగా టీవీ, విజయ్, సూర్య, ప్రవీణ్, మెట్రో మీడియా, నజీర్, రవికిరణాలని నియమించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు రవితేజ, జిల్లా అధ్యక్షుడు నరేష్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులకు అన్ని విధాల అండగా జాబ్ ఉంటుందని అన్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలను ఇప్పించడంతో పాటు ప్రతి జర్నలిస్టులకు ఇన్సూరెన్స్ కట్టించేందుకు పూర్తిస్థాయి కృషి చేస్తామన్నారు. అత్యంత త్వరలో నెల్లూరులో జిల్లా మహాసభను ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులతో పాటు పలువురు అధికారులు హాజరవుతున్నారన్నారు. జాబ్ వేదికగా జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రత్యేక దృష్టి పెడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు. జర్నలిస్టులకు అవసరమైనటువంటి అన్ని సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళకు పరిష్కరించడం కాక ఏదైనా అవసరమైతే రాష్ట్ర దృష్టిలో తీసుకొస్తే రాష్ట్రం నుంచి కూడా మేము దాన్ని పై అధికారులకు కానీ లేకపోతే సీఎం గారి దగ్గర కానీ దాన్ని ఆయన దృష్టిలో పెట్టి అందరికీ కూడా సమస్యలు లేకుండా ఉండేదానికి పరిష్కరిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు జాబ్ నెల్లూరు కమిటీ నూతనంగా ఏర్పాటు చేసిన దానిలో అధ్యక్షులుగా నరేష్, ప్రైమ్ 9 నుంచి నన్ను ఎన్నుకోవడం నాకు చాలా ఆనందదాయకంగా ఉంది. ముందుగా రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి రవితేజ గారికి నా నమస్కారాలు. ఇప్పటి వరకు ఈ కమిటీ నడిపించినటువంటి అధ్యక్షులుగా ఉన్నటువంటి బీఆర్కే న్యూస్ మురళీకృష్ణ గారికి, నా సోదరుడికి శుభాకాంక్షలు. నూతనంగా ఏర్పాటు చేసినటువంటి కమిటీలోకి జనరల్ సెక్రటరీగా చరిత్ర కుమార్ గారండి, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా 6 టీవీ స్టాఫ్ రిపోర్టర్గా కృష్ణ, మరికొంతమంది మిత్రులంతా కూడా ఈ కమిటీలో నియమించబడ్డారు. జాబ్కు సంబంధించినటువంటి ఈ కమిటీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ ఏ అంశాలకు సంబంధించి జర్నలిస్టు మిత్రులు ఇబ్బందులు పడుతున్నారో, ప్రధానంగా ఇంటి సమస్యలు, హెల్త్ స్కీమ్ సంబంధించి, అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి జర్నలిస్టు మిత్రులందరికీ కూడా జాబ్ తోడ్పాటు ఉంటుంది. రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఒక కుటుంబ సభ్యులాగా మనందరం కూడా కలిసి ముందుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయబోతున్నాం. ప్రతి ఒక్కరు కూడా హెల్త్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లకు సంబంధించి జాబ్ కుటుంబ సభ్యులందరూ కూడా తెల్ల కార్డులు ఉన్న వారందరూ కూడా ఇన్సూరెన్స్ పూర్తి స్థాయిలో కూడా ఈ యొక్క కమిటీ పూర్తిగా చెల్లించబడుతుంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. రానున్నటువంటి రోజుల్లో ఒక సభను ఏర్పాటు చేసుకొని ఆ సభాముఖం ద్వారా మరిన్ని కొన్ని విషయాలు కూడా పూర్తి స్థాయిలో మేము ముందుకు తీసుకొస్తామని జాబ్ కమిటీకి ప్రతి ఒక్కరు మద్దతు ఇవ్వాల్సిందిగా అందరికీ నమస్కారం. జాబ్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఇంగిపోయిన చరిత్ర కుమార్, రాజ్ న్యూస్ జిల్లా స్టాఫ్గా పనిచేస్తున్నటువంటి నాకు అవకాశం కల్పించినటువంటి రవికిరణ్ గారికి, అలాగే నరేష్ గారికి, అలాగే ఏదైతే మురళీకృష్ణ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే జర్నలిజంలో సాధారణంగా క్షేత్రస్థాయిలోకి వెళ్తే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నివాసయోగ్యమైన స్థలాలు కానీ, సరైనటువంటి ఆరోగ్యం కానీ, వీటన్నిటిని మీద కూడా వాళ్ళకి ఎప్పుడూ కూడా ఆ శ్రద్ధ కూడా ఉండదు. ఏదో ఒక రకంగా వాళ్ళు వర్కింగ్ జర్నలిస్ట్ అన్న కూడా ఎప్పుడు పని మీద ఎక్కువ కూడా వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. ఏదైతే ఈరోజు మేము మా నూతన కమిటీ తరఫున మా రాష్ట్ర అధ్యక్షుడి గారి ఆదేశాల మేరకు చిన్న పత్రిక, పెద్ద పత్రిక, యూట్యూబ్ ఛానల్ అనేవి ఎక్కడ ప్రమేయం లేకుండా జాబ్ కుటుంబ సభ్యులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ మీకు ఏ ఒక్క రూపాయి మీ చేతికి పడకుండా ముందు మీ ఆరోగ్యాన్ని కాపాడడమే మా ప్రధాన లక్ష్యంగా ఇన్సూరెన్స్ని ప్లాన్ చేస్తున్నాం.
మీ ఇంటి స్థలాలు అలాగే ఇంటి నిర్మాణాలకు కూడా ఖచ్చితంగా దీనిపై అయితే మాత్రం రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకోకపోవడంతో పాటు జిల్లా మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా పాత్రికేయుడు అనేవాడికి సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడంలో ఈ కమిటీ కానీ ఈ జాబ్ ఏదైతే ఈ టీం ఖచ్చితంగా పనిచేస్తుందంటూ కూడా మరొకసారి తెలియజేస్తున్నా. ఈ అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకొని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలూన్స్ నందు ఫేషియల్స్ పై 30% తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్ ది మెన్స్ సెలూన్స్. మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.